ఉన్నాం. ఏమై ఉన్నామంటండి? మనం ఏమై ఉన్నామండి? దేవుని ఆలయమై ఉన్నామంట. మరి దేవుని యొక్క ఆలయమైన ఉన్న మనము ఎలా ఉండాలి? దేవుని ఆలయము ఎలా ఉండాలి? అది పరిశుద్ధంగా ఉండాలి. మరి మానవులుగా మనం నివసిస్తున్న గృహాలను మనం చూస్తే కనుక ఆ గృహాలు చాలా పరిశుద్ధంగా మనము చాలా నీట్గా చాలా పరిశుద్ధంగా గృహాలను మనం చాలా క్లీన్ చేస్తూ చాలా పరిశుద్ధంగా గృహాలను చూసుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అయితే దేవుడి నివాసిస్తున్న ఆలయము లేదా దేవుడి నివాసిస్తున్న ఇల్లు ఎలా ఉండాలి? ఈరోజు మన పరిశుద్ధాత్మ దేవుడు రోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అయా, గడుస్తున్న పునరుద్ధానం నుండి పునరుద్ధానం వరకు కూడా మమ్మల్ని, మా కుటుంబాలను, మా గ్రామాన్ని, మా గ్రామ బిడ్డలను, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని మీరు కాచి కాపాడి ఉన్నారు. అందులో బట్టి స్తోత్రములు. అయా, ఈ దినాన్ని, సంఘాన్ని, సంఘ బిడ్డలను మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నా ప్రభా. ఈ దినాన్ని మీరు నాయన ఇప్పటి వరకు పాటల ద్వారా మహిమపరచబడ్డారు, ఆరాధనల ద్వారా మహిమపరచబడ్డారు, విజ్ఞాపనల చేత నాయన ఇప్పటి వరకు బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రార్థన మీరు ఆలకించి ఉన్నారు. అయా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇప్పుడు నాయన వాక్యాన్ని విత్తుచుండగా వినగల చెవులు లోబడే మనసు బిడ్డలకి ఇచ్చి నా మానవ సభ మరుగు చేసి నీ పరిశుద్ధాత్మ నాలో ఉంచి నీ ముఖ దర్శనం ఇచ్చి చుట్టిగా తేటగా బిడ్డలతో నాతో కూడా మాట్లాడమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నా పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. మంచిదండి. మరి దేవుని యొక్క ఆలయము ఎలా ఉండాలి, దేవుడి ఆలయం ఏది అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథముల నుంచి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. పరిశుద్ధ గ్రంథము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తున్న ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది. మీరు ఆలయమై ఉన్నారు. ఎవడును తన్ను తాను మోసపుచ్చుకొనకూడదు. మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడల జ్ఞాని అగినట్లు ఎర్రివాడు కావాలను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. మంచిది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కొరింథీ పత్రికలో మనం చూస్తే 16వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ దినాన్ని నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన్ని దేవుడే స్వయంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు దేవుని ఇక్కడ అపొస్తలుడైన పౌలు గారు మరి కొరింథీ సంఘము వారితో చెప్తూ ఉన్నారు. ఎవరితో మాట్లాడుతున్నారండి? కొరింథీ సంఘముతో మాట్లాడుతున్నారు అపొస్తలుడైన పౌలు గారు. కొరింథీ సంఘముల వారులారా, మీరు అసలు ఏమై ఉన్నారో మీకు తెలుసా? మీరు దేవుని యొక్క పరిశుద్ధ ఆలయమై ఉన్నారు. ఎంత గొప్ప భాగ్యం అంటే కొరింథీ సంఘంలో ఉన్న ప్రజలందరితో కూడా అపొస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు, ఒక సత్యాన్ని తెలియజేస్తున్నారు. అసలు మీరు సామాన్యమైన వారు కాదు, మీరు సామాన్యమైన వ్యక్తులు కాదు. మీరు ఏదో మేము మానవులు లేదా నరులము లేదా ఏదో వెళ్తున్నాం వస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, దేవుడి మందిరానికి వెళ్తున్నాం, ఏదో ఆశ్రయించుకుంటున్నాం, వెళ్తున్నాం వస్తున్నాం అనుకుంటున్నారు. మీరైతే కొరింథీ సంఘం వాళ్ళారా, మీరు సామాన్యమైన వ్యక్తులు కాదయ్యా. మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. ఏమై ఉన్నారంటండి? మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు మీకు ఇచ్చారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారు. మీరు ఎరగరా అని చెప్పి కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నారు. ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అయితే మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారనియో
దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు మీరు ఎరగరా అని చెప్పి ఈ ప్రజలతో, ఈ కొరింథీ సంఘముతో అపొస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. అయితే నా ప్రియ సహోదరులారా, ఎంత గొప్ప భాగ్యమో చూడండి. మనం నడినెత్తును వదులుకొని అరికాల వరకు కూడా వ్యాధి కలిగి ఉన్నా, పాపము కలిగి ఉన్నా, మన పాపాతుకులము. మనం నోటితో, మాటతో, క్రియలతో, వినికిడితో పాపము కలిగి ఉన్నా, ప్రతి దినము కూడా మనము పాపము లేకుండా లేము, పరిశుద్ధులము కాదు మనం. దేవుడు చెప్తూ ఉన్నారు, మీరు నడినెత్తును వదలకొని అరికాల వరకు కూడా వ్యాధి కలిగి ఉంది. ఆ వ్యాధి ఏంటయ్యి అంటే పాపం. మీ పాపములో అరికాల వరకు కూడా నడినెత్తును వదులుకొని అరికాల వరకు ఉన్నదని దేవుడు చెప్తూ ఉన్నారు. అయితే పాపులమైన మనలను, రోగులమైన మనలను ప్రియ సహోదరులారా పిలిచి దేవుడు అంటున్నారు, మీరు నా ఆలయమై ఉన్నారు, నేను మీలో నివాసం చేయటానికి నేను ఇష్టపడుతున్నానని దేవుడు చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. మళ్ళీ చూస్తే ఎవరైనా వారి గృహాలకు చేర్చుకుంటే చాలా మంది ఇష్టపడరు. ఆ బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, వాళ్ళ గృహానికి మనం వెళ్ళాలంటే వాళ్ళు ఇష్టపడరు. కానీ ఏ మంచి లేని మనల్ని, ఏ పరిశుద్ధత లేని మనల్ని దేవుడు అంటున్నారు, మీరు నా ఆలయమై ఉన్నారని చెప్తూ ఉన్నాడండి. దేవుడు ఏం చెప్తున్నారండి? మీరు నా ఆలయమై ఉన్నారు, మీలో నా ఆత్మ నా ఆత్మ నివాసిస్తుందని మీరు ఎరగరా? దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మీలో నా ఆత్మ నివాసిస్తుందని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తున్న ఎడల దేవుడు వారిని పాడు చేయను. మీరు ఆలయమయ్యి పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. పరిశుద్ధ ఏంటి? దేవుని ఆలయమై, దేవుని పరిశుద్ధ ఆలయమై ఉన్నారంట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. గనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు ఈ దినాన్ని ఈ ఆలయం మీద మనకి ఏమి లేదయ్యా అంటే మనకు అధికారం లేదు. ఏంటి? ఈ దేహం మీద మనకి ఏమి లేదండి, మనకు అధికారం లేదు. ఈ దేహాన్ని కుంగదీయాలన్నా, ఈ దేహాన్ని నిలబెట్టాలన్నా, ఈ దేహాన్ని పాడు చేయాలన్నా, ఈ దేహాన్ని నిలబెట్టాలన్నా, ఈ దేహాన్ని బాగు చేయాలన్నా ఎవరి చిత్తమై ఉన్నది? అమ్మా, ఎవరి చిత్తమైనది? మనం ఎవరై ఉన్నామంట? దేవుని యొక్క ఆలయమై ఉన్నాం. ఎవరైతే నా ఆలయాన్ని పాడు చేస్తారో నేను వాళ్ళని పాడు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఆత్మ సంబంధమైన ఆలయము నీ హృదయము. ప్రియ సహోదరులారా, దేవుని ఆరాధించే ఆలయము, దేవుని మందిరము, నివాసించే ఆలయము మన యొక్క గృహమై ఉన్నది. గనుక ఇక్కడ 3 గృహాలు కనిపిస్తున్నాయి. ఒకటి దేవుని యొక్క ఆరాధించే ఆలయము, ఒకటి నీ హృదయమైన ఆలయము, మూడవది నువ్వు నివాసం చేస్తున్న ఆలయము. ఈ 3 గృహాలు కూడా ఎలా ఉండాలయ్యా అంటే పరిశుద్ధముగా ఉండాలంట. ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలంట. ఎప్పుడు కూడా పవిత్రంగా కాపాడుకోవాలి. నీ హృదయమైన ఆలయాన్ని ఎప్పుడు పవిత్రంగా కాపాడుకోవాలి. నీ మందిరమైన నువ్వు ఆరాధించేయడానికి ప్రతి పునరుద్ధాన దినమును వచ్చి ఆరాధిస్తున్న దేవాలయం కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా నువ్వు ఈ ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచాలి. రెండోది, నువ్వు ఆరాధిస్తున్న నీ యొక్క హృదయమైన ఆలయాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. రెండోది, నీ గృహమైన ఆలయం కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఆ గృహము ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆ గృహంలో ఏమి వినిపించాలయ్యా అంటే నిత్యము రక్షణ సునాదము. ఏమి వినిపించాలంటండి? రక్షణ సునాదం వినిపించాలంటే ఎవరి గృహంలో? నీ ఇంటి నీ గృహంలో, నీ నివాసం చేస్తున్న గృహంలో. అయితే దేవుని యొక్క ఆలయమైన ఈ పరిశుద్ధమైన నివాసంలో, ఈ దేవుని ఆలయంలో కూడా నిత్యము కూడా ఆయన ఆత్మతో సత్యముతో నువ్వు ఆయన ఆరాధించాలి. 3వ ఆలయము, నీ హృదయమైన ఆలయము ఎప్పుడు కూడా ఎలాగుండాలి అంటే పరిశుద్ధముగా ఉంచుకోవాలంట. ఆ గృహాన్ని నువ్వు అపవిత్రపరచడానికి వీలు లేదు. ఆ గృహాన్ని నువ్వు పాడు చేయడానికి వీలు లేదు. ఆ గృహాన్ని దేవుడి మందిరానికి రానివ్వకుండా ఆటంకపరచడానికి వీలు లేదు. ఆ గృహంలో ఎప్పుడు దేవుడు నివాసించే గృహముగా ఉండాలి. ఆ గృహాన్ని మీద అధికారం నీకు లేదని చెప్తూ ఉన్నాడు దేవుడు. ఏం లేదంటండి? నీ గృహం మీద నీకు ఏ అధికారం? నీకు నీ హృదయమైన గృహం మీద, లేకపోతే నీ హృదయమైన ఆలయం మీద ఎవరికి, నీకు నాకు అధికారం లేదంట. ఈ ఆలయాన్ని మనం ఏమైనా పాడు చేయాలనుకున్నాం అనుకోండి, ఎప్పుడు పాడవుద్దయ్యా అంటే ఈ ఆలయము దేవుని యొక్క మన హృదయము దేవుని ఆలయమై ఉంది కనుక ఈ ఆలయాన్ని మనం ఎప్పుడు పాడు చేస్తామంటే, ఎప్పుడు పాడవుద్దయ్యా అంటే మన దేవుని మందిరానికి రాకుండా ఉన్నప్పుడు ఈ ఆలయం పాడైపోద్దంట. దేవుని స్తోత్రం. మన పాపాలు ఒప్పుకోలు చేసుకోకపోతే పాడైపోద్దంట. మన అతిక్రమం విడిచిపెట్టకపోతే పాడైపోద్దంట. మన దోషాలు విడిచిపెట్టకపోతే పాడైపోద్దంట. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే పాడైపోద్దంట. దేవుడి మందిరాన్ని రాకుండా ఆగిపోతే
పాడైపోద్దంట. దేవుని యొక్క కట్టడలను విధులను అనుసరణను ఆజ్ఞలను అనుసరించకపోతే పాడైపోద్దంట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇలాగూ దేవుని యొక్క మందిరాన్ని, ఈ హృదయమైన ఆలయాన్నంట చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఎవరు కాపాడుతారండి ఈ ఆలయాన్ని? ఇప్పుడు మీరు ఒక కోటి రూపాయలతో ఇల్లు కట్టారు. ఆ ఇల్లు ఎప్పుడు పరిశుద్ధంగా ఉండాలంటే దాన్ని ఎవరు కాపాడాలి అమ్మా? ఎవరు కాపాడాలి? కట్టుకున్న యజమానురాలు, కట్టుకున్న యజమానుడు ఆ ఇంటిని చక్కగా జాగ్రత్తగా చూసుకోవాలి. నిజమా కాదండి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ దుమ్ము పట్టకుండా, ధూళి పట్టకుండా, బూసు పట్టకుండా, ఆ పెయింటింగ్లు చెరిగిపోకుండా, ఏంటి ఆ గృహాన్ని చాలా జాగ్రత్తగా, చాలా పవిత్రంగా మనం కాపాడుకోవాలండి. ఆ గృహము కనుక కట్టుకుని మనం నిర్లక్ష్యం చేసి, మనం దులుపుకోకుండా ఆ క్లీన్ చేసుకోకుండా గృహాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే ఏమైపోద్ది? ఆ గృహం కొన్ని రోజులకి పాడైపోద్ది. అలాగే దేవుడు నీ హృదయాన్ని దేవుడు ఆలయముగా కోరుకున్నాడు. ఆయనను ఏ పరిశుద్ధత లేని నిన్ను, ఏ మంచి లేని నిన్ను, నన్ను కోరుకుని ఆయన నీ హృదయమైన గృహంలోనికి వచ్చి, నీలోనికి వచ్చి నిన్ను బాగు చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను దీవించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను బాగు చేయాలని ఇష్టపడుతున్నాడు. నీ హృదయమైన ఆలయాన్ని ఆయన పవిత్రంగా ఉంచి నిత్యము ఆయన నీ హృదయమైన ఆలయంలో నివాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన గనక నీ హృదయంలో ఎప్పుడూ ఉంటే గనక అమ్మా, యేసు ఎక్కడుంటే అక్కడ అద్భుతాలు జరుగుతాయంట. ఆ మహారాజు, ఆ మహోన్నతుడైన దేవుడు, ఆ సర్వాధికారైన దేవుడు, ఆ మహాదేవుడు, ఆ మహోన్నతుడైన దేవుడు నీ హృదయంలో నిత్యం ఉంటే ఎలా ఉంటుందండి అమ్మ? నీ హృదయంలో ఎప్పుడు నిత్యం ఉంటే ఎలా ఉంటుంది? నీ ఇల్లు ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. నీ కుటుంబం ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. నీ హృదయం ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. నీ హృదయంలో ఎప్పుడు సంతోషం ఉంటుంది. ఎప్పుడు నీ హృదయం ఉల్లాసిస్తూ ఉంటుందంట. నీ హృదయంలో దేవుడు ఉంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఆ ప్రజలంట, కొరింథీ ప్రజలంట ఆ హృదయాన్ని పాడు చేసుకున్నారంట అండి. ఎలా పాడు చేసుకున్నారయ్యా అంటే, ఆ పగతోనూ, కక్షతోనూ, కోపముతోనూ, మూర్ఖత్వముతోనూ, సోమరితనంతోనూ వాళ్ళు దేవుని నిర్లక్ష్యం చేసి, దేవునికి దూరం అయిపోయి, దేవుణ్ణి ఆరాధించడానికి నిర్లక్ష్యం చేస్తూ, దేవుని సన్నిధికి రావటానికి నిర్లక్ష్యం చేస్తూ, దేవుని స్తుతించడానికి నిర్లక్ష్యం చేస్తూ వారు భయంకరమైన పాపముల ములుగు తేలుతూ ఉన్నారంట అండి. పాపంలో ములుగు తేలుతూ వాళ్ళ జీవితాలను వాళ్ళే పతనం చేసుకుంటున్నారంట. వారి బ్రతుకులు వారే పాడు చేసుకుంటున్నారంట. వారి హృదయాలను వాళ్ళే పాడు చేసుకుని క్రీస్తు దేవునికి దూరం అయిపోతూ ఉన్నారంట. దేవుడు వారి హృదయాల్లో నివాసించకుండా వెళ్ళిపోయాడంటే విడిచిపెట్టి. దేవుడికి స్తప్పలు కొట్టిన దేవుడు మన మహింపర్దాం. దేవుడికి స్తోత్రం. ఈ ఆలయముగా ఉన్న ఈ హృదయంలోకి యేసుక్రీస్తు వారు వస్తే మరి హృదయం పాడైపోయింది కనుక ఇప్పుడు ఏం చేస్తారంటే ఆయన ఇడిచి వెళ్ళిపోయారంట. ఆ గుడారం నుంచి ఏమయ్యారంట అండి? ఆ ఆలయంలో నుంచి దేవుడు వెళ్ళిపోయారంట. ఎందుకు వెళ్ళిపోయారయ్యా అంటే, మరి ఆ ఆలయం ఎలాగుంది? పరిశుద్ధత లేదు. ఆ ఆలయంలో ఏమి లేదయ్యా అంటే, పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, విశ్వాసం లేదు, భక్తి లేదు. నిర్లక్ష్యమును, అనాలోచన, భక్తిహీనలోకి జారిపోయారంట కొరింథీ సంఘం. అప్పుడు ఎప్పుడైతే దేవుడు వాళ్ళ హృదయంలోంచి వెళ్ళిపోయారో, ఎప్పుడైతే వారి ఇంటిలోంచి దేవుడు వెళ్ళిపోయాడో, ప్రియా సహోదరులారా, వాళ్ళు ఏం కోల్పోయారయ్య అంటే, ఆ ఇల్లు ఏమైపోయిందని తెలుసండి? నా ఆలయాన్ని ఎవరైతే పాడు చేస్తారో, నువ్వు సొత్తు కాదమ్మా, నువ్వు దేవుడి సొత్తు అయి ఉన్నావు. ఆయన నిన్ను నిలబెట్టి ఆయన సదరత్వం ఇచ్చుకొని సంపాదించుకున్న సంఘమా, నీవు నీ సొత్తు కాదు, నువ్వు దేవుడి సొత్తు అయి ఉన్నావు. నువ్వు దేవుడి బిడ్డవై ఉన్నావు కనుక నీ మీద నీకు అధికారం లేదు. నువ్వు దేవుడికి నచ్చినట్లుగా నువ్వు జీవించాలి, దేవుడు చెప్పినట్లుగా జీవించాలి, దేవుడికి ఇష్టం వచ్చినట్లుగా నువ్వు జీవించాలి. దేవుడికి అడుగు జాడలు నువ్వు నడుచుకుంటే ఇక అనేక సంవత్సరాలు నువ్వు వర్ధిల్లి ఫలిస్తూ ఉంటావు. అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియా సహోదరులారా, లేదు, నా దేహం మీద నాకు హక్కులున్నాయి, సర్వహక్కులున్నాయి, నా దేహం మీద నాకు సర్వహక్కులున్నాయి, నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నా ఇష్టానుసారంగా నడుచుకుంటాను, నా ఇష్టానుసారంగా బతుకుతాను అనుకుంటే ఇది నీవు నీ సొత్తు కాదు. నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు కనుక నీ ఆలయాన్ని, నీ హృదయమైన ఆలయాన్ని నువ్వు పాడు చేస్తే దేవుడు అంటున్నాడండి, నేను నిన్ను పాడు చేస్తాను అంటున్నాడు. ఏంటంటే నిన్నేంటి? నీవు నీ హృదయాన్ని పాడు చేసుకుంటే నేను పాడు చేస్తానని దేవుడు మాటిస్తున్నాడండి. ఏం పాడైపోద్ది? నువ్వు నా దేవుని ఆలయాన్ని, నీ హృదయాన్ని నువ్వు పాడు చేసుకుంటే
నువ్వు నన్ను ఆరాధించకుండా, స్తుతించకుండా, నన్ను గణపరచకుండా, నా నామాన్ని హెచ్చరింపజేయకుండా, నా నామాన్ని గణపరచకుండా నువ్వు నాకు దూరం అయిపోతే గనక, నా ఆలయాన్ని, నా పరిశుద్ధత లేకుండా, విశ్వాసం లేకుండా, భక్తి లేకుండా, భయం లేకుండా నీ హృదయాన్ని అపవిత్రపరచుకుంటే గనక నా ఆలయాన్ని నువ్వు పాడు చేస్తే నేను పాడు చేస్తాను. ఏం పాడైపోద్ది? మనకేం పాడైపోతాయి అంటున్నాడండి. అమ్మా, మీకు ఏం అర్థమైంది? ఒక్కసారి ఆన్సర్ చెప్పండి మీ నోటితో. నా ఆలయాన్ని ఎవరైతే పాడు చేస్తారో నేను వాళ్ళని పాడు చేస్తాను అంటున్నాడు దేవుడు. ఆలయం ఎవరు? ఆలయం ఎవరు? ఏమింటున్నారమ్మా? ఆలయం ఎవరు? మన హృదయం. మరి ఇదేంటి? అసలు మనం పాడు చేసుకుంటే ఆయనకి ఎందుకు ఏంటి? మన ఇష్టానుసారంగా తిరుగుతాం, మన ఇష్టానుసారంగా పాడు చేసుకుంటాం, మనకు నచ్చినట్లుగా ఉంటాం, మనకు నచ్చినట్లుగా చేసుకుంటాం. ఆయనకి ఎందుకు? అసలు యేసయ్యకి ఎందుకంటే అసలు ఇదేంటి ఆయన అలా మాట్లాడుతున్నాడు? నా ఆలయాన్ని ఎవరైతే పాడు చేస్తారో నేను వాళ్ళు పాడు చేస్తాను అని చెప్తూ ఉన్నాడు ఆయన. ఏంటి? మీరు నా ఆలయమే ఉన్నారనియో, మీ ఆత్మ ఏంటి? నా ఆత్మ మీలో నివసిస్తున్నాను మీరు ఎరగరా? నా ఆలయం దేవుడి మంది అండి, మీ హృదయం నా ఆలయమైనది మీరు ఎరగరా? నా ఆలయాన్ని ఎవరైతే పాడు చేస్తారో నేను వాళ్ళని పాడు చేస్తాను అంటున్నాడు ఆయన. ఇదేంటి అంటే రెండెంపుల్ని ఎవరికి వర్తిస్తుంది అమ్మా? రెండెంపుల్ని కూడా ఎవరికి వర్తిస్తుంది? అదేనండి, ఆయన రెండంచులు గల వాడిగల ఖడ్గమై ఉన్నాడంట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆయన రెండంచులు గల వాడిగల ఖడ్గమై ఉన్నాడంట. రెండు ఎవరికి వర్తిస్తుంది అంటే నీకే నష్టం కలుగుతుంది. నీ హృదయాన్ని నువ్వు పాడు చేసుకున్నా, నీ పవిత్రతను పాడు చేసుకున్నా, నీవు దేవుని నిర్లక్ష్యం చేసినా, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసినా, దేవుని ఆరాధించడం నిర్లక్ష్యం చేసినా, ఏంటి నీ హృదయాన్ని దేవుడు కోరుకున్నాడు, నిన్ను దేవుడు కోరుకున్నాడు. పాడైపోతున్న నిన్ను, పతనం అయిపోతున్న నిన్ను, పాపంలో పడిపోయి నిన్ను, శాపంలో పడిపోయి నీవు నరకానికి బాతులై నరకంలో నశించిపోతున్న నిన్ను వెతుకు రక్షించుకుని తన బిడ్డగా చేసుకుని ఆయన నీ హృదయాన్ని తన ఆలయముగా చేసుకుని పాపమైన నీలోకి ఆయన వచ్చి నీకు ఒక గుర్తింపునిచ్చి ఒక పరిశుద్ధ ఆలయం నీ హృదయం అని దేవుడు ఒక గొప్ప గిఫ్ట్ అండి, ఒక గొప్ప బిరుదును మనకి ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడా లేదండి? పనికిరాని మనకి ఒక గుర్తింపు ఇచ్చాడు. నువ్వు నా ఆలయమై ఉన్నావు నా కుమార్తె, నా కుమారుడా. ఏంటి ఎందుకు పనికిరాని మనల్ని ఏమని చెప్తున్నాడు ఆయన? నువ్వు నా ఆలయమై ఉన్నావు. దేవుడు ఎక్కడ ఉంటారండి? పాపం ఉన్న కాడు ఉంటాడా? పరిశుద్ధత ఉన్న కాడు ఉంటారా? మరి మన పాపలమా పరిశుద్ధులం? ఎప్పుడు పాపలమండి? యేసయ్య మనలోకి వచ్చేసాడు. ఇప్పుడు నీ ఆలయము నీ హృదయం దేవుని ఆలయమై ఉంది. నువ్వు ఇప్పుడు ఏమై ఉన్నావు? ఇప్పుడు పరిశుద్ధులవే సపలు కూడా దేవుని నామమున మహిమపడదాం. నీ హృదయం దేవుని ఆలయమై ఉంది. దేవుడు నీలోకి ఎప్పుడైతే వచ్చారో, నీలో నివాసం చేస్తున్నారో, ఇప్పుడు నువ్వు పరిశుద్ధులవు. మరి ఎప్పుడు అపవిత్రులు అవుతామంటే నీ ఆలయాన్ని పాడు చేసుకున్నప్పుడు, నీ హృదయాన్ని పాడు చేసుకున్నప్పుడు. అప్పుడు అంటున్నాడు, అప్పుడు నేను నా ఆలయాన్ని ఎవరైతే పాడు చేస్తారో నేను వాళ్ళని పాడు చేస్తాను. నా ఆలయాన్ని ఎవరైతే పాడు చేస్తారో, నా ఆలయాన్ని ఎవరైతే పాడు చేస్తారో నేను వాళ్ళని పాడు చేస్తానని దేవుడు చెప్తున్నాడండి. చదవండి, అదే మాట చదవండి. 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది. ఎరగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. సపలు కూడా దేవుని మన మహిమపడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. దేవుని ఆలయం పరిశుద్ధమైనదంటండి. ఆ పరిశుద్ధమైన ఆలయముగా మిమ్మల్ని నేను చేసుకున్నాను. మీ హృదయంలోకి నేను వస్తూ ఉన్నాను. మీ హృదయంలోకి, మీ ఇంటిలోనికి నేను వస్తూ ఉన్నాను. మీ హృదయమైన ఆలయము చాలా పవిత్రంగా ఉన్నది. ఇదిగో నేను మీలో నివసిస్తున్నాను కనుక, మీరు నాతో ఉన్నారు కనుక మీ హృదయమైన ఆలయం పరిశుద్ధంగా ఉన్నది కనుకే మీ ఇంటిలో, ఇదిగో మీ ఒంటిలోను, మీ ఇంటిలోను, మీ కుటుంబంలో మీకు కలిగినంతటిగా కూడా పరిశుద్ధతగానే ముందు కొనసాగుతూ దేవుని యొక్క దీవుల్లో ప్రబలెల్లుతూ ఉన్నాయంట, వర్ధిల్లుతూ ఉన్నారంట అండి. అలా ఎదుగుతూ ఉండగా, ఫలిస్తూ ఉండగా, అభివృద్ధి పొందుతూ ఉండగా, దేవుడు మీతో ఉండగా, మీ స్థితిగతులు మార్చబడుతూ ఉండగా, మీ పరిస్థితులు మార్చబడుతుండగా, ఒక ఉన్నతమైన స్థాయిలో మీరు ఎదుగుతూ ఉండగా, ప్రియ సహోదరులారా, వీళ్ళంటే ఏం చేశారంటండి? ఈ ఆలయాన్ని పాడు చేసుకున్నారంట. ఎవరు లేకుండా చేసుకున్నారు? హృదయమైన ఆలయాన్ని పాడు చేసుకున్నారు. ఎదుగారు ఈ కొరింథీ సంఘములో చక్కగా అన్ని రకాలుగా ఎదిగి భాగ్యవంతులై సిరిలయ్యారు. ఎప్పుడైతే వీళ్ళు
దేవుని ఆలయాన్ని పాడు చేసుకుంటూ ప్రారంభించాడు. ఎప్పుడు పాడైపోద్దండి? ఎప్పుడు పాడైపోద్ది? మన వారానికి ఒకసారి మన ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాం లేదా? వారానికి ఒకసారి మనము ఏంటి మాప్ పెట్టుకుంటున్నామా లేదా? అలాగా మన హృదయానికి రోజు మాప్ పెట్టాలంట. దేవుని స్తోత్ర సపలు కొడదాం. ఏంటి మనం ఏం పెట్టాలంట? మన హృదయానికి ఏం పెట్టాలంట అండి? మాప్ పెట్టాలంట. ఏంటది? ప్రతి దినము కూడా వాక్యము ద్వారా కడుక్కోవాలి. ప్రతి దినము కూడా మనం ఒప్పుకోలు మన పాపాలు ఒప్పుకుని క్లీన్ చేసుకుంటానే ఉండాలంట అండి. మన పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టేవారుగా మనం ఉండాలంటండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడు కూడా ఈ హృదయాన్ని మనం జాగ్రత్తగా, ఒక గృహాన్ని మనము ఎలా క్లీన్ చేసుకుంటున్నామో మన హృదయాన్ని కూడా ఎప్పుడు కూడా క్లీన్ చేసుకుంటూ పరిశుద్ధపరచుకుంటూ ఏంటి నిర్లక్ష్యం చేయకుండా దేవుని మందిరం, దేవుని ఆరాధించడంలో, స్తుతించడంలో, గణపరచడంలో, ఏంటి ఆయన నామాన్ని ఉచ్చరింపజేయటంలో, ఏంటి అనాలోచన మనలో లేకుండానంట జాగ్రత్తగా ఈ ఇల్లుని విడిచి దేవుడు వెళ్ళకుండా మన జాగ్రత్తగా అండి ఆ దేవుడు మన హృదయంలో నివాసం ఇచ్చినట్లుగా ఎప్పుడు ఉండాలంట. వీళ్ళని ఎప్పుడు కూడా క్లీన్ చేసుకోవాలి. అండి కొన్ని గృహాలకు మనం వెళ్తూ ఉంటాం. కొన్ని గృహాల్లో చాలామంది కొందరు ముక్కు మూసుకుని కూర్చుంటూ ఉంటారు. నిజమే కదండి? కొన్ని గృహాల్లో అయ్యో భలేగుంది, చాలా బాగుంది, ఎప్పుడు చాలా నీట్గా ఉంటుంది, చాలా క్లీన్గా ఉంది ఇల్లు అని చెప్పుకుంటూ ఉంటారు. కొన్ని గృహాల్లో ఏంటి ఇప్పుడంటే ఎలకలు లేవు. స్తోత్ర హల్లెలూయా. నిజమే కదండి? ఏంటి మన చిన్ననాటి కాలంలో అన్ని ఎలకలు కదండి, తలుపు తీస్తే ఎలకల కొంపు. దేవునికి స్తోత్ర హల్లెలూయా. ఏంటి ఇప్పుడంటే అసలు ఎలకల కొంపు కాదు కదా, టాయిలెట్ కొంపు కూడా రాకుండా ఏమొచ్చేసినాయి ఇప్పుడు? స్వేర్లు. ఏంటి స్వేర్లు కొట్టేస్తామన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ స్వేరు, ఈ స్మెల్ ఇది కొంతకాలమే ఉంటుంది, కానీ యేసయ్య ఇచ్చే సువాసన ఎప్పుడు యుగ యుగములు నీతో ఉంటుందంట. సప్పలు కూడా దేవుని మనం మహింపర్దాం. అండి ఏ సువాసన అంట? సేని సువాసన అంట. దేవుడికి స్తోత్రం. ఏ సువాసన కలిగి ఉండాలంట అండి? సేని సువాసన మనకు కలిగి ఉండాలంట. ఎప్పుడు కూడా పరిమళ సువాసన మనం కలిగి ఉండాలంట అండి. ఆ సువాసన ఎప్పుడు నీళ్ళు కలిగి ఉంటే, ఎప్పుడు ప్రార్థన కలిగి ఉంటే, ఎప్పుడు పరిశుద్ధత కలిగి ఉంటే, ఎప్పుడు విశ్వాసం కలిగి ఉంటే ఆ ఇంటిలో నుంచి యేసయ్య వెళ్ళిపోడంట. దేవుడికి స్తోత్ర హల్లెలూయా. ఎప్పుడు దేవుడు నీ ఆలయంలో, నీ హృదయంలో ఉండిపోతాడు. నీ ఇంట్లో ఉంటే, ఆ మహారాజు నీ ఇంట్లో ఉంటే నువ్వెప్పుడు మహారాణివే, ఎప్పుడు మహారాజువే. నిజమా కదండి అమ్మా? ఆ మహారాజు నీ ఇంట్లో ఉంటే నీ హృదయంలో నీవెప్పుడు మహారాణివే, మహారాజువే. దేవుడికి స్తోత్ర హల్లెలూయా. మన ఉదాహరణగా లెక్కేసుకుంటే ఇదిగోండి, ఈ పలంగా మన మధ్యలో మన మధుగారే ప్రధానమంత్రి ఏంటి మనకి పోనీ ఏంటో ఇక్కడ ఈయన ఉన్నారు కదా, ఏం పేరండి అమ్మా? ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే అయ్యారనుకో మనకి మధుగారు. పోనీ గ్రామ ప్రెసిడెంట్ అయ్యారనుకో మన గ్రామానికి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రెసిడెంట్ అని పదవి వచ్చిన తర్వాత మన మధుగారికి ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఆయన కూడా తిరుగుతామా లేదా? ఆయన సపోర్ట్ ఉంటే మనకు బలం. నిజమే కదా? ఒక అధికారం కలిగి ఉన్నాడు ఆయన. ఏం కలిగి ఉన్నారండి? ఒక అధికారం కలిగి ఉన్నారు కనుక ఇప్పుడు ఆయన మన పక్కన ఉంటే, మన గ్రామంలో ఒక అధికారం కలిగి ఉంటే మనకు ఒక బలం. ఏమని? అయ్యో బాబు, మాకు మధుగారు చాలా అసలు మామూలుగానే మంచి ఆయన ఇప్పుడు పదవి వచ్చాక ఇంకా అనేకులకి మేలు చేస్తాడు ఆయన ద్వారా నాకు ఏదో ఒకటి లబ్ధి, ఏదో ఒక కార్యం నేను ఏదో ఒకటి చేయించుకోవాలని ఒక ఆశ ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు ఒక విశ్వాసం ఉంటుంది మీకు. ఏమని? అయ్యో ఆయన దగ్గరికి వెళ్తే మాకు కంపల్సరిగా మేలు చేస్తాడు. మా అబ్బాయికి మ్యారేజ్ అయ్యింది, వాళ్ళు కార్డు రాలేదంటే వెంటనే రాయించేస్తారా లేదా అమ్మా? ఇల్లు లేదంటే వెంటనే రాయించేస్తారు. ఇప్పుడు నెహ్రూ గారు ఉన్నారు కదా, రోడ్డు ఏం చేశారు కదా మనకి. దేవునికి స్తోత్ర హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు ఈ రోడ్డు పడలేదండి, ఆకులు వేసుకుని, కొబ్బరాకులు వేసుకుని నడిచి వచ్చేవాళ్ళు మీ రోడ్డుకి. అడిగాం ఓ రోజు ఎలక్షన్కి ముందు వచ్చి మరి నెహ్రూ గారు అన్నారు, అమ్మ ప్రార్థన చేయండి అన్నారు. అమ్మ గురించి కంపల్సరీగా రావాలండి అమ్మగారు, మేము చర్చిలో మాట ఇచ్చేస్తున్నామండి, మీరు ప్రార్థన చేస్తే కంపల్సరీ కార్యం జరుగుతుందని చాలామంది అంటున్నారు, మేము కూడా విన్నాను. మీ వాక్యం నాకు యాక్సిడెంట్ అయినప్పుడు అరుగుమే చెబుతుంటే నేను కుంటుకుంటా వెళ్ళి వాక్యము మీ మాటలు వినేవాడిని, నేను అటు ఇటు వాకింగ్ చేస్తే ఈ బోధగా నుంచి గట్టని అని చెప్పారు నెహ్రూ గారు. అమ్మ మీరు ప్రార్థన చేయాలి అంటే, కంపల్సరీగా బాబాయ్ ప్రార్థన చేస్తాం, కంపల్సరీగా దేవుడు మీ కార్యం జరిగించి మీకు గొప్ప అధికారాన్ని ఇవ్వబోతున్నాడు. సప్పలు కూడా దేవుని మనం అయిపోతాం. ఈ మాట అన్నానండి అని ప్రార్థన చేయగా వాళ్ళు వెళ్తే ఏమన్నారు తెలుసు అని చెప్పి, అమ్మ మేము గనక వస్తే గనక రోడ్డు ఏం చేస్తాం. దేవుడికి స్తోత్ర హల్లెలూయా. గొబ్బరాకుల మీద నడిచి వచ్చేవాళ్ళమండి మేము. వెంటనే రోడ్డు వేయించారు దేవుడికి నెహ్రూ గారు. దేవుడికి స్తోత్ర హల్లెలూయా. అయినప్పటికీ మళ్ళీ రాయకుది నుంచి ఇంకో పార్టీ వచ్చారు. దేవుడికి స్తోత్రం. జగన్ పార్టీ వచ్చారు. దేవుడికి స్తోత్ర హల్లెలూయా. అమ్మ మా గురించి ప్రార్థన చేయండి. మాకేముండకూడదంట? మాకు రాజకీయం ఉండకూడదు, పక్షపాతము. సేవకులకి ఏముండకూడదండి? పక్షపాతం ఉండకూడదు, రాజకీయం ఉండకూడదు.
దేవుని స్తోత్ర, హల్లెలూయా. ప్రపంచ దేశాల సృష్టి యావత్తు సర్వ మానవాళిని ఆ పరలోక రాజ్యాన్ని చేర్చడానికే దేవుడు మమ్మల్ని అభిషేకించి సేవకులుగా మీ మధ్యకి పంపించాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, వారు వచ్చి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేశాం. ధర్మారావు గారు, అమ్మ మాకు ప్రార్థన చేయండి, కంపల్సరిగా అయ్యా దేవుడు కార్యం చేస్తారు. ఇద్దరికే మాట ఇచ్చేసాం. ఎవరి మాట ఇది అమ్మా? ఎవరి మాట ఇది? కంపల్సరిగా మేలు చేస్తాడయ్యా, దేవుడు మీకు కార్యం చేస్తాడు, దేవుడు ఈ అధికారాన్ని మీకు ఇస్తాడు అని ప్రార్థన చేశాం. వాళ్ళు వెళ్తూ అన్నారు, అమ్మ మరి జయమన్ అమ్మగారు మీ ప్రార్థన, మేడం గారు మీ ప్రార్థనలో సత్యం ఉంది, మీ ప్రార్థనలో ఎంతోమంది సేవకులు చూచాం మేము, కానీ నిజంగా మీ ప్రార్థనలో సత్యం ఉంది, మీ ప్రార్థనలో మరి యథార్థం ఉంది, మీ ప్రార్థనలో కార్యం జరుగుతుంది, మేము నమ్మవచ్చామమ్మా అని ప్రార్థన చేయమన్నారు. వెంటనే ప్రార్థన చేసాం. ప్రార్థన చేసి అయ్యా కంపల్సరిగా దేవుడు మీకు కార్యం చేస్తాడు, మరి మీ కంపల్సరిగా మీరు ఈ అధికారాన్ని దేవుడు ఇస్తాడని ప్రార్థన చేయగా వాళ్ళ అమ్మగారికి అండి భీమవరంలో కూరగాయల మండికి అంతటికి దేనికి ఏదో అధికారం ఇచ్చారు. తర్వాత ఇక్కడ అండి ఇక్కడ కూడా మరి వాళ్ళ నాన్నగారు నెగ్గారండి. వారు అన్నారు, అమ్మ ఈ స్థలము కౌంట్లో స్థలం ఉంది కదా, ఈ స్థలం ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ దేవుడి మందిరానికి కలిపేస్తామని చెప్పి మాటిచ్చి మరి అండి జగన్ పార్టీ వారు కూడా ఏం చేశారండి, దేవుడు ఆ స్థలానికి అమౌంట్ ఇచ్చి ఆ మందిరాన్ని కలిపేలా చేస్తారు. నెహ్రూ గారు రోడ్డు వేయించి సాక్ష్యాన్ని అండి వారు కూడా సాక్ష్యాన్ని పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. సప్పుడు కూడా దేవుని మనం మహింపరుద్దాం. ఈ రోజు నా ప్రియ సోదరి, నా సహోదరుడా, దేవుడు మాట ఇచ్చిన మాట తప్పన దేవుడు, దేవునికి స్తోత్ర, హల్లెలూయా. గనుక మనం ఏముంచాలయ్యా అంటే మనకిచ్చిన పరిశుద్ధతను మనం జాగ్రత్తగా, దేవుడు మనకిచ్చిన మాటను మనము దేవుడికి ఇచ్చిన మాటను కూడా జాగ్రత్తగా మనం నిబంధనలు చేస్తూ ఉంటాం. కష్టకాలంలో బాధ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఏంటి కొన్ని కారణాల్లో మనము ఏం చేస్తామంటే నిబంధన చేసుకుని మొక్కుకుంటాం. మనం చాలా మంది బిడ్డలు ఏంటి నిబంధన చేసి నిబంధన మర్చిపోతూ ఉంటారు, కానీ దేవుడు మర్చిపోడు అన్నాడు కూడా. మనం మర్చిపోయినా కానీ దేవుడు మట్టికి మర్చిపోయే దేవుడు కాదండి. మనం మాట ఇచ్చి తప్పిపోతూ ఉంటాం, మాట ఇచ్చి మర్చిపోతూ ఉంటాం, కానీ నువ్వు మాట తప్పినా కానీ చెవు తిప్పి మరి అయినా ఆ మాటను నెరవేర్చుకుంటాడంట దేవుడు. మనం మర్చిపోయినా కానీ ఆయన మట్టికి విడిచిపెట్టాడంట. రెండోది ఏంటి, ఆయన మాట ఇచ్చిన దేవుడు మనల్ని ఎంత మాత్రం విడిచిపెట్టడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఎంత మాత్రం విడిచిపెట్టడు. కంపల్సరిగా అబ్రహాం గారికి వాగ్దానం ఇచ్చాడు. అబ్రహామా, శారా గర్భవతి కుమారుని కంటది, నీ మనవడికి నీ కుమారుడికి ఇస్సాకు పేరు పెడతావయ్యా అని దేవుడు మాట్లాడారు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. శారా నిరాశపడ్డది, శారా అల్పవిశ్వాసంగా మాటపడ్డది, ఏంటి మాట్లాడింది. ఆయన అన్నారు, దూతలు అంటున్నారు, దేవదూతలు వచ్చిన దేవదూతలు అబ్రహాం గుడారాన్ని ఆ సింధూరాన్ని ధరించిన అబ్రహాం గుడారాన్ని దర్శించిన దేవదూతలు అంటున్నారు, శారా దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదమ్మా? దేవునికి స్తోత్రం. సప్పులు కొడదాం. దేవునికి స్తోత్రం. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా నా కుమార్తె, నా కుమారుడా, దేవుడు నీకు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడమ్మా, నా కుమార్తె, నా కుమారుడా. ఆయన మాట ఇస్తే నమ్మదగిన వాడు. ఆయన మాట ఇచ్చిన నెరవేర్చగల దేవుడు. కానీ ఆ కార్యం మాట ఇచ్చిన నెరవేర్చిన ఆ కార్యం మాట ఇచ్చిన దేవుడు ఆ కార్యాన్ని నెరవేర్చాలంటే మొదట నీవెలాగున్నావో నిన్ను నువ్వు ప్రశ్న వేసుకోవాలి. మొదట నువ్వు ఎలాగున్నావు, నువ్వు ఎలా జీవిస్తున్నావు, నువ్వు ప్రశ్న వేసుకోవాలి. నీ ఆలయం ఎలాగుంది, నీ హృదయం ఎలాగుంది, నీ యొక్క పరిస్థితులు ఎలాగున్నాయో, నీ విశ్వాస జీవితం ఎలాగుందో నువ్వు ప్రశ్న వేసుకోవాలంట. ఇప్పుడు ఈ ఆలయాన్ని ఎప్పుడు కూడా పరిశుద్ధపరచుకుంటూ ఉంటే అండి నిన్ను ఎన్నడూ పాడు చేయడు దేవుడు. నువ్వు పాడు చేసుకుంటున్నావు అనుకుంటున్నావు. అందుకనే దేవుడు ఎవరు సదాగా వాళ్ళు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు తిరుగులాడుతూ, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ, ఎవరి జీవితాలు చూస్తుంటే, ఎవరి బిడ్డలు, ఎవరి స్త్రీలు, ఎవరి పురుషులు మరి చూస్తూ ఉంటే, బయటికి వెళ్ళి మేము చూస్తూ ఉంటే, బయటికి మేము ప్రతి దినం ప్రయాణం చేసి ఏదో పక్కన ప్రార్థనలకు వెళ్తాను ఉంటాం. ఎవరి బిడ్డలు ఇచ్చడి బిడ్డ చూస్తూ ఉంటే ఎంత భయంకరంగా ఉన్నాయో చూడండి. తల్లిదండ్రులు రోదన చెందుతూ ఉన్నారు, వేడుస్తూ ఉన్నారు, దుఃఖపడుతున్నారు. ఇటు క్రైస్తవ కుటుంబాల్లో అలాగే ఉన్నది, అన్యుల కుటుంబాల్లో కూడా అలాగే ఉంది. ఈ మతం ఆ మతం అని కాదు ప్రియా సహోదరుల, ప్రపంచ దేశమంతా కూడా యవన బిడ్డలు చెడిపోతూ ఉన్నారు. యవన స్త్రీలు, యవన పురుషులు పాడైపోతున్నారు. ఈరోజు వాళ్ళు పతనం అయిపోవడానికి కారణం ఏంటయ్యా అంటే, వారు చెడిపోతానికి కారణం ఏంటయ్యా అంటే, అపవాదైన సాతానుడు వారి మీద వేలుబడి చేస్తూ ఉన్నాడు. ఆ ఏలుబడి చేస్తున్న ఆ సాతాను నువ్వు జయించాలంటే నీ బిడ్డలను కూడా బాల్య దినాల నుంచి కూడా ఎక్కడ తీసుకురావాలండి? దేవుడి మందిరానికి నడిపించాలి. నీ బిడ్డలు నీ చేయి దాటిపోకుండా, నీ బిడ్డలు నీ యొక్క దేవుడి చేతులను భద్రంగా ఉండాలంటే, బలవంతుడి చేతుల్లో బాణములాగా నీ బిడ్డలు పని చేయాలంటే నీ బిడ్డలు దేవుని మందిరానికి నడిపించబడాలి.
నీ కుమారులు నీ కుమార్తెలు బాల్య దినా నుంచి కూడా నీ బిడ్డలు నువ్వు దేవుడి చేతికి అప్పగించినట్లయితే నా కుమారుడు నా కుమార్తె, నీ బిడ్డలు ఎంత మాత్రం పాడైపోరమ్మా. నీ బిడ్డల హృదయాలు పాడైపోవు, నీ బిడ్డల బతుకులు పాడైపోవు, నీ బిడ్డల స్థితిగతులు పాడవు నా కుమార్తె నా కుమారుడా. వాడిని ప్రభు చేతికి అప్పగించి వారు భద్రంగా ఉంటారు దేవుని చేతిలో. వారు ప్రయోజనలై సఫలులై ఫలించి అనేకులకు ఆశీర్వాదకరంగా నీ కుమారులు నీ కుమార్తెలను దేవుడు దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక నీవు పాడైపోవటం అంటే ఏమిటి అంటే నువ్వు దేవునికి దూరం అవటమే, దేవుని నిర్లక్ష్యం చేయటమే. ఆ సాతానుడు ఏదో ఒకటి సాతానుడికి అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడు పాడు చేయటం ప్రారంభిస్తాడు నిన్ను. అదేనండి, నన్ను నా ఆలయాన్ని ఎవరైతే పాడు చేస్తారో నేను వాళ్ళని పాడు చేస్తానంటున్నాడు. ఎలా పాడు చేస్తాడయ్యా? అది బిడ్డల మీద పని చేయొచ్చు, భర్త మీద పని చేయొచ్చు, కుటుంబం మీద పని చేయొచ్చు, వ్యవసాయం మీద పని చేయొచ్చు, పాడి పంటల మీద పని చేయొచ్చు. అది దేని మీద ఎలా పని చేస్తుందో ఎవరమో చెప్పలేం. అందుకనే దేవుడు కోరుతున్నాడు, నా కుమార్తె కుమారుడా, నువ్వు చేయవలసిన పని ఒకటి, నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకముగా ఉండాలి, దేవుని సన్నిధిలో పరిశుద్ధముగా ఉండాలి, దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం విడిచిపెట్టాలి, దేవుని సన్నిధిలో అనాలోచన విడిచిపెట్టాలి. దేవుడి మీద ఆధారపడి ఆయన మీద నువ్వు ఆనుకుని జీవించినట్లయితే, ఆయన మీద నువ్వు ఆధారపడి జీవించినట్లయితే దేవుడు నిన్ను అంటున్నాడు, అమ్మ ఎలా మారుతానన్నాడు? చేను సువాసనగా మారుతానన్నాడు, పరిమళ సువాసనగా మారుస్తానంటున్నాడండి. మీ ఆలయం పరిశుద్ధమైనది కనుక పరిశుద్ధముగా మీరు ఇచ్చినట్లయితే నేను మిమ్మల్ని ఎంత మాత్రం పాడు చేయనని చెప్తున్నాడు. మనం అనుకుంటున్నాం నీ హృదయం నాది కదా, నా బతుకు నాది, నా శరీరం నాది, నా దేహం నాది అని ఇష్టానుసారంగా ఈ దేహాన్ని పాడు చేసుకుంటానికి నీకు అధికారము, నీ దేహాన్ని పాడు చేసుకుంటానికి నీకు అధికారము, నీ దేహాన్ని నీకు నచ్చినట్లుగా మలుచుకుంటానికి అధికారము లేదండి, లేదండి. చాలా రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. యూట్యూబ్లో మనం చూస్తూ ఉంటే యవన బిడ్డల బతుకులు చూస్తుంటే చాలా భయంకరం. ఆ దేహాన్ని అందాన్ని రకరకాలుగా మార్చుకుంటా ఉన్నారు. బాగున్న శరీరాన్ని రకరకాలుగా మార్చుకుని రకరకాలుగా మార్చుకుంటున్నారు. పెదలుగా టోన్స్ అంట, ముక్కులుగా టోన్స్లు అంటండి, చెవుల చుట్టూ టోన్స్ అంట, చేతిగా టోన్స్ అంటండి, పెదాలుగా రింగులు, ముక్కులుగా రింగులు, మగపిల్లల రింగులు అంటే ఈ దేహమంతా బెజ్జాలే. ఈ దేహమంతా రకరకాల అంగాములు చేస్తూ ఉన్నారు. ఉన్న అందాన్ని పాడు చేసుకుంటున్నారు యవన బిడ్డలు. పురుషులు కూడా, యవన స్త్రీలు, యవన పురుషులు వాళ్ళు కూడా రకరకాలుగా బాగున్న తలను తీసుకొచ్చి ఎర్ర రంగులు వేస్తూ ఉన్నారండి. గ్రీన్ కలర్స్, రెడ్ కలర్స్. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, అందం మాస్కర సౌందర్యము వ్యర్థమని చెప్తున్నాడు. నా కుమార్తె నా కుమారుడా, నీ ఆలయాన్ని పరిశుద్ధంగానే ఉంచుకుంటే, ఈ ఆలయంలో దేవుడు నిత్యము నివాసం చేస్తే, నీ ఆలయంలో ఎప్పుడు దేవుడు ఉండాలంటే, నీతో నీ ఇంట్లోనూ నీ హృదయంలో దేవుడు ఎప్పుడు ఉండాలంటే, ఎప్పటికప్పుడు నీ ఇంట్లో ఎప్పుడు కూడా నీ ఇల్లు పరిశుద్ధంగాను, రక్షణ సునాదముతోను, ప్రార్థనతోను, సువాసనతోను, సుగంధములతోను, ఎప్పుడు ప్రార్థన ధూపముతో నీ ఇల్లు నింపబడాలి. నీ యొక్క హృదయమైన ఇల్లు కూడా ఎప్పుడు కూడా పాపము, కపటము, అహంకారం, మూర్ఖత్వం, సోమరతనం, అసూయ, పగ లేకుండా నిత్యమైన హృదయాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ ఆ ఇంటిలో ఎప్పుడూ దేవుడు నివాసించినట్లుగా, ఆ దేవుడిని ఎప్పుడు దినదినమును నీ హృదయంలో దేవుడు ఉండినట్లుగాను నిత్యము నూతన పరచబడాలంట, నిత్యము స్తుతించి గణపరచాలంట. దావీదు ఒంటిలో స్తుతి ఉంది కనుక స్తుతి మార్చబడ్డది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దావీదు ఒంటిలో ఏముందంటండి? దావీదు ఒంటిలో ఏముందండి? స్తుతి ఏముందంట? స్తుతి ఉందంట. స్తుతి దావీదు యొక్క స్థితిని మార్చివేసి ఆ గొర్రెలు మేపుకున్న దావీదుని తీసుకెళ్లి ఇశ్రాయేలు దేశానికి రాజుగా ప్రధానమంత్రిగా దేవుడు చేసేశాడు. ఒక గోసి పెట్టుకుని ఒక కర్ర ఇచ్చుకుని, ఒక జువ్వ కర్ర ఇచ్చుకుని, గోసి పెట్టుకుని యెష్షయి కుమారులు అయిన చిన్నవాడైన దావీదు తన తండ్రి యొక్క గొర్రెలు మేపుకుంటూ అరణ్యముకు ప్రయాణం చేసి అరణ్యములో గొర్రెలు మేపుతూ కూడా దేవుడిని స్తుతిస్తా ఉన్నాడు. కనుకే ఆ స్తుతే తన స్థితిని మార్చివేసింది. దావీదు ఒంటిలో స్తుతి ఉంది, దావీదు హృదయంలో దావీదు నోట స్తుతి ఉంది, దావీదు ఒంటిలో స్తుతి ఉంది, దావీదు ఒంటిలో దావీదు హృదయంలో దేవుడు ఉన్నాడు కనుక ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడంటే దావీదు గారిని, ఒరే నా కుమారుడా దావీదు, నువ్వు ఇక్కడ ఉంటాకి వీల్లేదయ్యా, ఈ గొర్రెల్ని ఇంత శ్రద్ధగా కాస్తున్నావు కదా, ఈ గొర్రెల మీదకి ఏలుగుమంట వస్తే ఏలుగుమంటనే హతం చేసేస్తావు. మరి ఇశ్రాయేలు ప్రజల మీద ఏలుబడి చేస్తున్న సౌలును అంచివేయాలి, ఆ సౌలుని సింహాసనం దింపివేయాలి, ఆ సౌలును హతము చేయాలి. ఆ గొలియాతు చేతిలో ఉన్న బంధించబడిన ఫిలిస్తీయులు చేతిలో బంధించబడిన ఇశ్రాయేలు ప్రజలందరూ ఎడిపించగల సమర్థుడు నీవు ఒక్కడివేనయ్యా. దావీదు, నువ్వు ఎక్కడ ఉండవలసిన వాడు కాదు, నేను ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేస్తాను, రాని తీసుకెళ్ళి సమూయేలు గారి ద్వారా అభిషేకం చేయించి, రాజుగా పట్టాభిషేకం చేయించి సౌలుని దింపి ఇశ్రాయేలు దేశానికి రాజుగా దేవుడు
దావీదు గారిని ఎక్కించాడు. సప్పలు కూడా దేవుని మనం మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, దావీదు ఒంటిలో ఉన్న స్థుతి మార్చినట్లుగా నా కుమార్తె దేవుడు అంటున్నాడు, నీ హృదయంలో ఉన్నాను, నీవు నా ఆలయమై ఉన్న నా కుమార్తె, నా కుమారుడా, నీ ఆలయాన్ని పరిశుద్ధముగా ఉంచుకున్నట్లయితే ఇదిగో నేను ఎన్నడూ ఇడిచి వెళ్ళనయ్యా, నేను ఆశ్రయిస్తానంటున్నాడు ఆయన. నీ నామాన్ని గొప్ప చేస్తానంటున్నాడు, నీ నామాన్ని హెచ్చిస్తానంటున్నాడు, నీ నామాన్ని గణపరుస్తానంటున్నాడు. ఈ పరిశుద్ధమైన ఆలయాన్ని జాగ్రత్తగా మనం పవిత్రంగా కాపాడుకోవాలంట. మనకు నచ్చినట్లుగా మనసుకుని పాడు చేసుకుంటా ఉన్నాం, మనకు ఇష్టం వచ్చినట్లుగా పాడు చేసుకుంటున్నాం. ఇష్టమైతే ప్రార్థన చేస్తాం, లేత లేదు. రావాలనుకుంటే ప్రార్థనకు వస్తాం, లేత లేదు. ఇంట్లో ప్రార్థన చేసుకోవాలంటే చేసుకుంటాం, లేత లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని ముట్టుకోవాలంటే ముట్టుకుంటే చదవాలంటే చదువుతా, లేత లేదు. అనాలోచన ఎదిగి కోల్ది ఒదిగిపోయేలాగా ఉండాలమ్మా. కానీ ఎదిగి కోల్ది దేవునికి దూరం అయిపోయేలాగా మనం ఉండకూడదని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎదిగి కోల్ది ఒదిగిపోయి ఉండాలంట, ఎదిగి కోల్ది సిరిలో దేవుడికి దగ్గర అయిపోవాలంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ఎదిగిపోతా ఉన్నాడు దావీదు ప్రార్థనలోను, విశ్వాసంలోను, భక్తిలోను. ప్రియ సహోదరులారా, స్తుతించుటలోను, ఆరాధించుటలోను పరిశుద్ధతలో ఎదిగిపోయాడు గనక ఇశ్రాయేలు దేశానికి రాజుగా తీసుకెళ్ళిపోయాడు. ఈరోజు నిన్ను కూడా అంటున్నాడు దేవుడు, అమ్మా నీ ఇంటికి నువ్వు యజమానురాలుగా దేవుడు ఉంచాడు, నీ కుటుంబానికి యజమానిగా దేవుడు ఉంచాడు. ఈ స్థితిగతి, ఈ పరిస్థితులు ఎప్పుడు నీతో ఉండాలి, నీతో ఎప్పుడు కూడా ఏలుబడి అధికారం నీతో ఉండాలి. ఈ ఘనత నీతో ఉండాలంటే నీ బిడ్డలు నీకు లోబడాలి, నీ కుటుంబం నీకు లోబడాలి, నీ భార్య నీకు లోబడి, నీ భర్త నీకు లోబడి ఉండాలి. ఎప్పుడు కూడా మనము ఒకరికొకరు లోబడి ఉండి మనం అందరము కలిపి దేవుడైన యెహోవాకు లోబడి ఉంటే, దేవుడికి లోబడి ఉంటే ఎప్పుడు కూడా మనం చిరులై ఉంటాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ఒకరికొకరు లోబడిన వారై ఉండాలంటే మనం అందరం కలిపి ఎవరికి లోబడాలి? కుటుంబం అంతా ఎవరికండి? దేవునికి లోబడాలంట. ఇప్పుడు దేవునికి లోబడాలంటే నీ పిల్లలు ఎక్కడ ఉండాలి? నీ భర్త ఎక్కడ ఉండాలి? నీ పిల్లలు ఎక్కడ ఉండాలి? చాలామంది స్త్రీలు కూడా భర్తలు రాదా ఒకటి ఆధ్యాస్తున్నారండి. వాళ్ళ గౌరవాలు పోతాయని, వాళ్ళ పడుగుబడు పోతాయేమో, వాళ్ళ అధికారాలు పోతాయని. చాలామంది భార్యలే వాళ్ళు చెప్పడం లేదు. నిజంగా నువ్వు పట్టట్టి ఒక బంగారం కొనిపించుకోవాలంటే ఎవరో బొందు చేయించుకున్నారో మోడల్ బొందు అంటే నువ్వు పట్టట్టి దెబ్బలాడి మరీ చేయించుకుంటాం మనం. నిజమా కాదండి? ఎవరో ఆరం చేయించారంటే మన పిల్లకి ఆరం చేయించాలని దెబ్బలాడి చేయించాం. నిజమా కాదండి? ఎవరో పంచలు వేసుకున్నారంటే వాళ్ళకంటే ఇంకా హంగామాకే చేయాలండి. నిజమా లేదండి? ఇప్పుడు మన సన్నిధులు లేరా అందరికంటే బాగా చేయాలని? జాయింట్ పలవాళ్ళు ఇవ్వాలి, జాయింట్ బిర్యానీ పెట్టాలి, బాక్స్ ఐటమ్స్ ఇవ్వాలి. ఎవరు మన మధ్యలో? సునీత, దేవుని స్తోత్రం. అమ్మా అంటే ఏంటి? ఈ ఆశ అంతా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసండి. దేవుడు ఇస్తున్నాడు కనుక, ఆశ్రయిస్తున్నాడు కనుక దేవుడి నామం వెచ్చించాలి, దేవుడి నామాన్ని గడపరచాలి, దేవుడిచ్చిన సిరిలో మన వర్ధిల్లి ఫలించాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా కనపడ్డకి కార్యాలండి మన ఇంట్లో జరిగే కార్యాలు. ఈ గొప్పల కొరకని మీరు అనుకుంటున్నారేమో. మన స్థితి బాగోకపోతే మనం చేయగలమా? మన పరిస్థితి బాగోకపోతే చేయగలమండి? ఎవరిచ్చిన ఆశీర్వాదాలు అంటే ఇవాళ సునీత గారు ఉన్నారు, కుమార్తెని దేవుడు ఇచ్చాడు, చక్కగా అది సన్నిధిలో వాడబడుతుంది, దేవుని గణపరుస్తుంది కనుక, దాంట్లో స్తుతి ఉంది కనుక ఇప్పుడు ఆ ఫంక్షన్ కనుక చేయటానికి వాళ్ళు ఇష్టపడుతున్నారని. లేకపోతే కనుక ఆ కార్యం జరగదండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎవరి ఆశీర్వాదం ఇది? తల్లి బిడ్డ దేవుడి సన్నిధిలో ఉన్నారు, దేవుడిని స్తుతిస్తున్నారు, దేవుడిని ఆరాధిస్తున్నారు కనుక దేవుడు రెక్కల కార్యములు చేసి తన యజమానికి ఆరోగ్యం ఇచ్చా, వ్యాపారం నూరంతలుగా దీవించి ఈరోజు ఈ ఘనకార్యముని శుభకార్యం ఇంట్లో జరగడానికి దేవుడు నిర్ణయించి ఒక డేట్ ఫిక్స్ చేసి ఘనమైన కార్యం ఇంట్లో జరిగిస్తున్నారంటే ఎవరి ఇంటిలో స్తుతి ఉంటే, ఎవరి ఒంటిలో స్తుతి ఉంటారో, ఎవరి ఇంట్లో దేవుడు ఉంటారో, ఎవరు దేవుడితో సహవాసం చేస్తారో వారి ఇంట్లోనే దేవుడి ఇటువంటి ఘనమైన కార్యాలు జరుగుతాయి. అందుకని అంటున్నారు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ యెహోవా యందు భయభక్తులు గల ఎలాగ ఆశ్రయించబడతారంట? ఇలాంటి ఘనకార్యాలంట. ఇటువంటి ఘనకార్యాలు మన గృహాల్లో మనం జరగాలంటే దేవుడు మనతోనే ఉండాలి. దేవునికి స్తోత్రం. గాడిద మీద యేసయ్య కూర్చున్నప్పుడు గాడిదకి ఏం కలిగిందయ్యా అంటే ఘనత కలిగింది. యెరూషలేము వీధుల్లో హోసన్న పాటలు పాడుతూ, కీర్తనలు పాడుతూ ఆ యేసయ్య ఆ గాడిద మీద కూర్చోడగా గాడిద పిల్ల మీద అందరూ బట్టలు పరిచేశారండి, అందరూ చెట్టు కొమ్మలు పరిచేశారండి. ఈ గాడిద మీద యేసయ్య లేకపోతే ఈ గాడిదకి ఏం చేస్తారు? జవకర్రలు ఇచ్చుకుని తోలి తవ్వురి అమ్మా కొడతారా లేదండి? నిజమా కదమ్మా? గాడిదని రానిస్తారు, బట్టలు ఆరేసుకున్నావు ఉతిక్కిని. ఇప్పుడు ఈ గాడిద బట్టలు తొక్కుంటూ వెళ్ళిందంటే ఏం చేస్తాం మనం? తవ్వురేస్తామా లేదా? ఇప్పుడు స్వయంగా కొత్త బట్టలు పరుస్తున్నారంట అండి, మంచి బట్టలు పరిచారంట యేసయ్య నడుస్తాకి. ఇప్పుడు యేసయ్య నడిచిందా? యేసయ్య నడిచారా? యేసు ప్రభువురా బట్టల మీద నడిచారా? గాడిద నడిచిందా? ఎంత గొప్ప ఘనత అండి ఈ గాడిదకి. ఇప్పుడు మరి మనకిచ్చిన ఘనత ఎక్కడిది వచ్చిందమ్మా? ఈ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా?
ఈరోజు మనం ఏంటి మన గుమ్మలకి ఎవరు గుమ్మలకి వెళ్తుంటే ఇంతవరకు పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు వెళ్తుంటే కూర్చొని పీటలు వేస్తున్నారు, కుర్చీలు వేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది అమ్మా? దేవుడి దగ్గర నుంచి వచ్చినవి ఘనతలు, బుద్ధి, జ్ఞానంలో సర్వసంపత్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంట? దేవుని యొద్ద నుంచి అంట. నన్ను గణపరచువని నేను గణపరుస్తానంటున్నాడు. కనుక నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, దేవుడు నిన్ను కోరుకుంటున్నాడమ్మా, నిన్ను ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడమ్మా, నిన్ను బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడమ్మా, నిన్ను బాగు చేస్తాడమ్మా. నీలోకి దేవుడు వచ్చారు, నీ హృదయంలో దేవుడు ఉన్నారు. నీ ఆలయము, నీ హృదయం దేవుని ఆలయమైనది, పరిశుద్ధమైనది. నువ్వు ఎరగవా? నా ఆలయాన్ని పాడు చేయకుండా ఉన్నంత వరకు నిన్ను నానాటిగా అభివృద్ధి చేస్తాను. లేదు, ఆ నా ఆలయాన్ని పాడు చేసి నీలోంచి నన్ను వెళ్ళగొడితే నేను నిన్ను పాడు చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సోదరి, ఎవరికి వర్తిస్తుందయ్యా అంటే, ఇటు నీ దేహము పాడైపోతుంది, ఇటు నీ ఆశీర్వాదాలు పాడైపోతున్నాయి. రెండు కూడా ఎవరికి వర్తిస్తుందండి? మనకే వర్తిస్తుంది. గనక జాగ్రత్తగా మనం కాపాడుకుని ఈ ఆలయాన్ని మన పవిత్రంగా కాపాడుకుంటే మనల్ని ఎంత మాత్రం దేవుడు ఇష్టపడట్లేదు విడిచిపెడటానికి. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టనన్నాడు. ఇప్పుడు ఈ పరిశుద్ధమైన ఆలయాన్ని, హృదయమైన ఆలయాన్ని మీద అధికారం దేవుడికే తప్ప నీకు లేదు. సంఘమా, ఇదిగో ఆయన సోదరత్వం ఇచ్చి కొని సంపాదించిన సంఘము గనక, ఈ సంఘము ఆయన సొత్తై ఉన్నాము గనక ఆయనకి సర్వాధికారములు మన మీద ఉన్నాయి గనక ఆయన చెప్పినట్లుగా మనము ఆ దేవాతి దేవుడైన ఆ దేవుడు మహాదేవుని యొక్క మాట మనం వింటే, లోబడితే మనల్ని ఆశీర్వదించి మన నామాన్ని గొప్ప చేసి ఒక ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. గనక జాగ్రత్త కలిగి, భయం కలిగి, భక్తి కలిగి ఆయనకి లోబడి ఆయన స్థానుసారంగా మనం జీవిస్తూ మరి దావీదు వలె మనం ఫలిద్దాం. దావీదు వంటలో స్థుతి ఉంది, దీవించబడ్డాడు, స్థితి మార్చబడ్డది. ఈరోజు దేవుని మీ హృదయంలో దేవుడు ఆలయమై ఉన్నాను, ఇదిగో మీరు నా ఆలయమై ఉన్నారు, మీలో నేను నివసిస్తున్నాను గనక ఇదిగో నా ఆత్మ మీలో ఉంది గనక జాగ్రత్త. ఆ ఆత్మ ఆరిపోకుండా నిత్యము వెలిగించండి. ఏం చేయమంటారండి? ఆ ఆత్మ ఆరిపోకుండా నిత్యము వెలిగించబడాలంట. ఎలా వెలిగించబడాలయ్యా అంటే, ప్రార్థన ద్వారా వెలిగించబడాలి, వాక్యము ద్వారా వెలిగించబడాలి, ఏంటి విశ్వాసము ద్వారా వెలిగించబడాలి, ఏంటి పరిశుద్ధత ద్వారా ఎప్పుడు వెలిగించబడుతూ జాగ్రత్త కలిగి మన ఆలయాన్ని మనం కాపాడుకొని దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండి ఇంకా మనం సిరిలయ్యి, భాగ్యవంతులయ్యి, ఐశ్వర్యవంతులయ్యి, దేవునికి వారసులయ్యి ఆ రాజ్యానికి వారసులుగా మన పరలోక రాజ్యానికి హక్కుదారులు అవుదాము. రెండోది ఏంటయ్యా అంటే, నీవు నీ కుటుంబము నీ బిడ్డలు సైతము కూడా దేవుని మందిరంలో ఉంటే, నీ బిడ్డలు కూడా దేవుని ఆలయమై ఉండి వారు కూడా పరిశుద్ధులై ఫలించి అభివృద్ధి పొంది దావీదు స్థితి మార్చిన దేవుడు, యవన జీవితంలోనే ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేసిన దేవుడు నీ బిడ్డలను కూడా గొప్ప అధికారముతో దేవుడు దీవించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. తల్లవచ్చండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములు కారణభూతుడా నీకు వందనములు, స్తోత్రం.